హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూటమి లక్ష్యమైనటువంటి హిందూ రాజ్య స్థాపన ఎజెండా బహుముఖ పద్ధతుల్లో ప్రాచుర్యం పొందిన కథనాలపై నిర్మించబడుతుంది. దాని ఎజెండాను ముందుకు తీసుకెళ్లే అంశాల్లో పండుగలు ఒకటి. సామాజిక రాజకీయ సందేశంలో భాగంగా కొద్దిమంది దేవతల్ని ముందుకు తీసుకుని రావటం కూడా రాజకీయ రంగంలో ప్రధానమైన మార్గంగా ఉంది. ఇటీవలి కాలంలో జరిగిన కుంభమేళా ఓ పెద్ద దృశ్యం. మతపరమైన సమ్మేళనం కంటే కూడా ఇది ఒక జాతీయ కార్యక్రమంగా మారింది. ఈ సంవత్సరం జరిగిన కుంభమేళాలో ఒక ప్రధానమైన మార్పు ఏంటంటే దాని భారీ మార్కెటింగ్ ఒక సాంస్కృతిక అభివృద్ధి ప్రదర్శనగా మారిపోయింది. దాన్ని హిందూ మతం కోసం ఏర్పాటు చేసిన భూమిపై మహాప్రదర్శనగా ముద్ర వేశారు. అలాంటి సందర్భాల్లో భక్తుల కోసం బస, పరిశుభ్రత, రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధి. ఈ దఫా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రక్రియలో ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమైంది. విశ్వ హిందూ పరిషత్, ధర్మ సందర్ వంటి పాలక పార్టీ అనుబంధ సంస్థలు, వ్యక్తిగత సాధువుల లాంటి వారు కూడా హిందూ జాతీయవాద ఎజెండాలోని అంశాల్ని, ముస్లింల పట్ల ద్వేష భావాల్ని ప్రచారం చేయటంలో ముందు భాగంలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మతపరమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యతలను ఒక వైపున భక్తులు ఎంతగానో అభినందిస్తూ ఉండగా, ఈసారి కుంభమేళాకు ఒక రాజకీయ రంగును ఇస్తూ ఉండటం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కుంభమేళాను నిర్వహించడం ఇదే ప్రథమం కాదు. ఈసారి ఈ సందర్భము హిందుత్వ ఎజెండా ప్రాధాన్యతను పెంచే వేదికగా మారిందంతే. జన సమూహాల నిర్వహణ సాధ్యం కాదని గుర్తించినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆహ్వానించేందుకు ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ కార్యక్రమంలో ముస్లిం వ్యాపారస్తులు తమ దుకాణాలు ఏర్పాటు చేసే ప్రక్రియను బహిష్కరించారు. దీనికి అనేక కారణాలున్నాయి. ముస్లింలు ఆహారంలో ఉమ్మివేశారు కాబట్టే వారిని దూరంగా ఉంచారనే విషయాన్ని స్వామి అవిముక్తేశ్వరానంద్ ఒక అబద్ధాన్ని చెప్పాడు. అలాంటి తప్పుదారి పట్టించేటటువంటి చాలా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా తొక్కిసలాటలో బాధితులైన వారి కోసం ముస్లింలు మసీదుల్ని తెరిచి వారి కోసం ఆహారాన్ని ఏర్పాటు చేయటం వేరే విషయం. కానీ ఇదెవరూ పట్టించుకోరు. మొఘలుల పాలనా కాలంలో భక్తులకు కుంభమేళా మరింత సౌకర్యవంతంగా ఉంచడానికి అనేక ఘాట్లను, మరుగుదొడ్లను నిర్మించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్బర్ కుంభమేళా ఏర్పాట్లను చూసేందుకు 2 అధికారులను నియమించాడని హేరాంబ్ చతుర్వేది అనే చరిత్రకారుడు చెప్పారు. ఈ సంవత్సరం ఆ ప్రాంతమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హోర్డింగులతో నిండిపోయింది. ఈసారి విఐపీల కోసం విశాలంగా ఎక్కువ ప్రాంతాన్ని కేటాయించడంతో తొక్కిసలాటలు చాలా పెరిగాయి. దానిలో చాలా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా చనిపోయారు. రవాణా ఏర్పాట్లు చాలా ఘోరంగా ఉన్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో సంభవించినటువంటి మరణాల్లో ఈ రవాణా ఏర్పాట్లు ప్రతిబింబిస్తాయి. తొక్కిసలాటలో చనిపోయిన వారంతా మోక్షం పొందారని మోడీ తాను తమ్ముడని పిలుచుకునే ఉన్నత శ్రేణి స్వామి ధీరేంద్ర శాస్త్రి చాలా సంతోషంగా చెప్పాడు. నీటి నాణ్యత అధిక మలమూత్రాలతో చాలా తక్కువ స్థాయిలో ఉంది. నీటి నాణ్యత, మరణాల గురించి వచ్చిన విమర్శలన్నింటికి పందులు మురికిని చూస్తున్నాయి. స్వార్థపరులు చనిపోయిన వారిని లెక్కిస్తున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించాడు. విహెచ్పి దాని మార్గదర్శక మండలి సమావేశాల కోసం కుంభమేళాను ఒక సువర్ణ అవకాశంగా ఉపయోగించుకుంది. వారి ప్రసంగాలు మొత్తం ముస్లింలపై విషాన్ని చిమ్మాయి. జనాభా పెరుగుదల, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు, గోరక్షణ లాంటి ముస్లింల గురించి సాధారణంగా చేసే ప్రచారం వివిధ సమావేశాల్లో అదే పనిగా రోత పుట్టించే రీతిలో పునరావృతమయ్యింది. సాధ్వి రితంభర, ప్రవీణ్ తొగాడియా, యతి నర్సింగ్, ఆనంద్ సరస్వతి లాంటి ద్వేషాన్ని వ్యాపింపజేసేటటువంటి వాళ్ళు ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలతో సంబరాలను చేసుకున్నారు. ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాలక భారతీయ జనతా పార్టీ దాని రాజకీయ ఎజెండా కోసం విజయవంతంగా సాధువులను ఉపయోగించుకుని ప్రభుత్వ ఖర్చుతో ప్రచారాన్ని సాధ్యం చేసుకుంది. కాశీ, మధురల డిమాండ్ను పునరుద్ఘాటిస్తూ 1860 దేవాలయాలపై పరిశోధనలు జరిపామని, వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి పేర్కొన్నారు.
పేర్కొన్నాడు. హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి మదర్సాలను మూసివేసి ఇంగ్లీష్ పాఠశాలల్ని గురుకులాలుగా మార్చాలని కూడా డిమాండ్ చేశారు. 2024లో ప్రచురితమైన ఒక పుస్తకంలో ఇర్ఫాన్ ఇంజనీర్ నేహా ధబాడే మత సంబంధమైన పండుగలను హింసను ప్రేరేపించే సందర్భాలుగా ఉపయోగించడంపై మన దృష్టిని ఆకర్షించారు. మన పండుగలు మతపరమైన హద్దులు దాటి ఆహ్లాదకరమైన సామాజిక సందర్భాలుగా ఉంటున్నాయి. ఇప్పుడేమో హిందూ పండుగల సందర్భంగా కూడా ఊరేగింపులు నిర్వహించడం, ముస్లింల నివాస ప్రాంతాల గుండా కావాలని వెళ్ళటం, మసీదులపై ఉన్న ఆకుపచ్చ జెండాను కాషాయ జెండాగా మార్చడం, చేతుల్లో కత్తులు పట్టుకుని నృత్యం చేయడం ఒక ధోరణిగా మారింది. అదే సమయంలో ముస్లింలకు వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలాగా ద్వేషపూరితమైనటువంటి నినాదాలను ఇస్తూ ఉన్నారు. ఇదే పుస్తకంలో 2022 నుంచి 23లో శ్రీరామనవమి సందర్భంగా హౌరా హుగ్లీ అంటే పశ్చిమ బెంగాల్ 2023లో, సంభాజీనగర్ మహారాష్ట్ర 2023లో, వడోదరా గుజరాత్ 2023లో, బీహార్ షరీఫ్ ససారాం బీహార్ 2023లో, ఖర్గోన్ మధ్యప్రదేశ్ 2022లో, హిమ్మత్ నగర్ ఖంబాత్ గుజరాత్ 2022లో, లోహర్దగా జార్ఖండ్ 2022లో హింసాత్మక సంఘటనలు జరిగాయనే విషయాన్ని ఇద్దరు రచయితలు లేవనెత్తారు. మతపరమైన ప్రదర్శనగా నమ్మించే హిందూ జాతీయవాదుల చిన్న సమూహం కూడా మైనారిటీల నివాస ప్రాంతం గుండా వెళ్లాలని పట్టుబట్టి రాజకీయ దూషణలతో కూడిన నినాదాలిచ్చి కొందరు యువకుల్ని రెచ్చగొట్టడం, హింసాత్మక పాటలు సంగీతాన్ని వినిపిస్తే దానికి ప్రతిస్పందనగా వారిపై రాయి విసిరితే మైనారిటీల్ని పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేయటం, ఇలాంటి ఎన్నో న్యాయ సంబంధితమైనటువంటి ప్రక్రియలు ఏవీ లేకుండా కూడా కొన్ని రోజుల్లోనే వారి ఇల్లులను, ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వం మిగిలిన పని చేస్తుందని వారు ఆశిస్తున్నారని ఇంజనీర్ ముగించాడు. మరొక స్థాయిలో మితవాద రాజకీయాలు ఆదివాసీ ప్రాంతాల్లో శబరి, హనుమంతుడిని గురించి మాట్లాడుతూ వారిని తెరపైకి తెచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గడిచిన 3 దశాబ్దాల కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో క్రైస్తవ వ్యతిరేక హింస పెరగడంతో వనవాసి కళ్యాణాశ్రమ్, విహెచ్పి అనే సంస్థలు ఈ ప్రాంతాల్లో శబరిని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేశాయి. గుజరాత్లో డాంగ్స్ దగ్గరలో శబరి కుంభ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలోనే ఒక శబరి దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో విహెచ్పికి చెందిన స్వామి అసీమానంద్ ఆ ప్రాంతంలోనే పనిచేస్తున్నాడు. అతడే తర్వాతి కాలంలో మాలేగావ్, అజ్మర్, మక్కా మసీదుల్లో జరిగిన బాంబు పేలుళ్ల కుట్ర కేసులో పాత్రధారునిగా ఉన్నాడని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అతనిపై ఆరోపణలు చేసింది. ఈ ప్రాంతాల్లో శబరి, హనుమంతుడిని తెరపైకి తేవడానికి ఎందుకు ఎంచుకున్నారు? శబరి అంటే రామాయణంలో మనం చూడొచ్చు ఒక పేద మహిళ. రామునికి పెట్టేటందుకు ఆమె వద్ద తగినంత ఆహారం లేదు. ఆమె బెర్రీ పండ్ల రుచిని పరీక్షించిన తర్వాతనే రామునికి ఇచ్చింది. ఇక్కడ తేడా స్పష్టంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో మనకు పూజించడానికి దుర్గా, లక్ష్మి, సరస్వతి ఉంటే ఆదివాసీ ప్రాంతాల్లో శబరి ఉంటుంది. అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాల్లో హనుమంతుడికి అంటే రామభక్తుడికి ప్రాచుర్యం ఎక్కువ ఉంటుంది. మన పండుగలపై హిందుత్వ రాజకీయాల ప్రభావం వారి రాజకీయాల్లో చాలా ప్రతిబింబిస్తుంది. వీటిలో కొన్నింటిని ఆయుధంగా ఉపయోగిస్తున్న తీరు, లేక కుంభమేళాను ముస్లిం వ్యతిరేక వేదికగా మార్చిన తీరు, లేదా ఆదివాసీ ప్రాంతాల్లో శబరి, హనుమంతులను బాగా ప్రాచుర్యం కల్పించినటువంటి విధానం ఆలోచించదగినటువంటి విలువైన అంశాలు.